Welcome to RSR News. న్యాయం చేయాలి శ్రీమతి కొణిదెల విజయమ్మకి. భూ కబ్జాదారులపై వెంటనే ఈ రోజున ఇక్కడ ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తడికినపూడి గ్రామానికి చెందిన శ్రీమతి కొణిదెల విజయకు చెందినటువంటి 5 ఎకరాల 14 సెంట్ల అసైన్డ్ భూమిని తడికిలపూడి స్థానికులైనటువంటి భూస్వాములు, పెట్టుబడిదారులు, ఉద్యోగస్తులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఆళ్ల రంగారావు అలాగే పోరాకల శ్రీనివాస్ అనే అతను వీళ్ళని దౌర్జన్యం చేసి భూమి నుంచి బయటకు నెట్టివేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని నిబంధనలకు వ్యతిరేకంగా వాళ్ళు ఆక్యుపై చేసుకొని గత 25 సంవత్సరాల నుంచి వీళ్ళని నానా తిప్పలు పెడుతున్నారు. ఈ విషయంలో అటు పోలీసు వారు కానీ, రెవెన్యూ అధికారులు కానీ బాధిత కుటుంబానికి ఏ విధమైనటువంటి న్యాయం జరిపించలేదు. మరి అనేక సార్లు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి అనేక వినతి పత్రాలు గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది. అయినా కూడా ఈ రోజు కూడా ఏ విధమైనటువంటి న్యాయం జరగకుండా కాలయాపన చేస్తున్నారు. పైగా ఆర్థిక ప్రలోభాలకు లొంగినటువంటి ఆనాటి 2016లో ఉన్నటువంటి విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ గారు ఈమెకి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో పెండింగ్లో ఉన్నా కూడా వాళ్ళ భూమిని, వీళ్ళకి చెందిన భూమిని వాళ్ళ దానిగా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అది చాలా ఘోరమైనటువంటి నేరం. ఒక ఎస్సీకి చెందినటువంటి ఒక ఎస్సీ మహిళకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిన, అలసత్వం వహించినటువంటి అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీకి కేసు నమోదు చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినా కూడా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తుంది. ఎప్పటికైనా ప్రభుత్వం తక్షణమే సరైనటువంటి న్యాయ విచారణ జరిపించి, బహిరంగ న్యాయ విచారణ జరిపించి, అందుట్లో రంగారావు అనే అతనైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి, అతను భూమి కబ్జా చేసేటప్పటికి పైగా అతనికి 10 ఎకరాల పైన అతని పేరున, అతని కుటుంబ సభ్యుల పేరున భూములు ఉన్నాయి. అలాగే కోరాకలు శ్రీనివాస్ అతనికి సుమారుగా 20 ఎకరాలు సొంత భూములు ఉన్నాయి. అయినా కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే ఈ అధికారులు నిమ్మక నీరెత్తినట్లుగా ఉండటం అనే దాన్ని మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ రోజున మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎప్పటికైనా దీనిపై సంపూర్ణమైనటువంటి పూర్తి న్యాయ విచారణ జరిపించి బాధితురాలైనటువంటి విజయమ్మకి పూర్తి స్థాయిలో న్యాయం జరపకపోతే కనుక మేము జిల్లా స్థాయి వ్యాప్త ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు కొణిదెల విజయ అండి. మేము తడికిలపూడి అండి నాది. మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళమండి. అయితే నాకు గవర్నమెంట్ వారు 5 ఎకరాల 14 సెంట్ల భూమి నాకు ఇచ్చారండి. ఇస్తే అది దానిలోనూ మేము జీడి మొక్క పెట్టుకుని పెంచుకుంటుండగా నా భర్తకి కాలు యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు 2 కూడా ఇరిగిపోయినాయండి. ఇరిగిన తర్వాత అక్కడ నుంచి బంధువుల దగ్గరికి వచ్చి వైద్యం అవి చేయించామండి. చేయించిన తర్వాత మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ వ్యవసాయం చూసుకుంటుండగా ఆళ్ల రంగారావు, పోరాకుల శ్రీనివాసు తండ్రి గడ్డి అండి, వాళ్ళు నా భూమి వాళ్ళు కబ్జా చేశారండి, ఆక్రమించుకున్నారు. నేను ఊళ్ళో పెద్దల దగ్గరికి వెళ్ళాను, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళా, ఎంపీటీసీ గారి దగ్గరికి వెళ్ళా. అందరి దగ్గరికి వెళ్తే వాళ్ళు మా మాట వినరమ్మా, నువ్వు వెళ్ళి ఎంఆర్ఓ గారికి చెప్పు వెళ్ళి అనేసి అన్నారండి. వెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి చెప్పానండి. సరే పిలిపిస్తాను, చూద్దాము, మాట్లాడదాము అని చెప్పేసి ఎంతో కాలం నన్ను తిప్పారండి. అక్కడ నుంచి మళ్ళీ ఆర్డీఓ గారికి వెళ్ళి చెప్పానండి. అక్కడ వాళ్ళు న్యాయం చేయలేదండి. ఇక్కడ ఎంఆర్ఓ గారు నాకు న్యాయం చేయలేదండి. మళ్ళీ కలెక్టర్ గారికి ఎన్నోసార్లు నేను కాగితాలు పెట్టుకున్నానండి. తర్వాత 2016లో జాయింట్ కలెక్టర్ గారు కోర్టులో వేసుకున్నానండి. వాయిదాలు జరుగుతూనే జరుగుతున్నాయి కానీ నాకు న్యాయం మాత్రం చేయట్లేదండి. వేణుగోపాల్ రెడ్డి గారు కూడా అప్పుడు ఇది ఎస్సీల భూమి కదా, ఇది మీకు బీసీలకి ఎలా చెందుద్ది అనుకున్నారని ఆయన అడిగారండి. తర్వాత మన దాత్రిరెడ్డి గారు కూడా మధ్యలో ఇంకొక 2 అయిపోయారండి. మళ్ళీ దాత్రిరెడ్డి గారు మొన్న వెళ్ళినప్పుడు కూడా ఆవిడ దగ్గరికి వచ్చి వాళ్ళు నుంచున్నారు, నేను వెళ్ళి నిలబడ్డాను. మీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయో పట్టుకురమ్మని చెప్తే ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు
విఆర్ఓ వీళ్ళందరూ కూడా మామూలుగా నుంచున్నారు. మా దగ్గర ఎలాంటి కాగితాలు లేదు, రద్దు చేసినట్టు ఆ అమ్మాయి భూమిని రద్దు చేసినట్టు నా దగ్గర ఏ కాగితాలు లేవని చెప్పారండి. చెప్తే 3 వాయిదాలకి ఆవిడ ఇక మీకు చెల్లదు ఈ భూమి, అది ఎస్సీల భూమి కాబట్టి అది ఆవిడకే చెల్లుద్దని మామూలుగా చెప్పారండి. తర్వాత ఆవిడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో జాయింట్ కలెక్టర్ గారు వచ్చారండి. ఇప్పుడు ఆయన దగ్గర ఇది నడుస్తుందండి. వాళ్ళు 2 వాయిదాలకి ఏ కాగితం కూడా పట్టరాలేదు. ఇప్పుడు 3వ వాయిదాకి ఆవిడ ఈ ఊరు కాదు, ఇక్కడ ఉండట్లేదని చెప్పేసి వాళ్ళ కాగితం తెచ్చారంటండి. నాది క్యాన్సిల్ అయినట్టు. మరి ఇప్పుడు ఇంతకు ముందు 3-4 అయిపోయారు జాయింట్ కలెక్టర్. వాళ్ళ దగ్గరికి ఒక్క కాగితం మొక్క తీసుకురాలేదు సార్, ఒక్క కాగితం మొక్క తీసుకురాలేదు. ఇప్పటికిప్పుడు ఎలా వచ్చేసినాయో అది మీరే అర్థం చేసుకోవాలి. అధికారులు మొత్తం అందరూ ఆళ్ళ తరపునే ఉంటున్నారు సార్, అందరూ వాళ్ళ తరపునే ఉంటారు, వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. నేను లేని దాన్ని, మాల కులానికి చెందిన దాన్ని అని నా మాట ఎవ్వరికి లెక్కలేదు సార్. నా భూమి నాకు ఇప్పించండి, నా భూమి నాకు ఇప్పించి నాకు న్యాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్.